హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు సొరకాయ కర్రీలో కొద్దిగా పాలు పోసి చేశాను. చాలా బాగుందండి. ఈ కర్రీ మనం పాలు లాస్ట్లో పోసుకోవాలి. మిడిల్లో పోస్తే కనుక కర్రీ ఇరిగిపోతుంది. కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కర్రీలో అందులో ఇంకినటువంటి వాటర్తోనే కర్రీ అంతా చేశాను. ఇదిగోండి, మధ్యలో ఎగ్స్ కర్రీ అండి. ఇది ఎగ్స్ కర్రీ కూడా సొరకాయ రెసిపీ రోజునే చేశాను. నేను ఎగ్స్ తినకూడదు కాబట్టి కొంచెం గ్రేవీ వేసుకుని తింటున్నాను. అది ఆనియన్ గ్రేవీ అండి. చాలా టేస్టీగా ఉండేది. అది కూడా చింతపండు వేసి చేసినటువంటి ఎగ్స్ కర్రీ. చూడండి, సొరకాయ కూర చాలా టేస్టీగా ఉంది. హెల్తీ రెసిపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please subscribe, share, like, comment. Thank you all.